బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో విజయ్ గారండి? అవునండి విజయ్ చెప్పండి. విజయ్ గారు, నేను యాప్ నుంచి మాట్లాడుతున్నానండి. పరంధామ్ నా పేరు. చెప్పండి. అదే యాప్లో మీరు అదే బుక్ చేసుకున్నారు కదా వైజాగ్కి. అవునండి, ఈ సంక్రాంతి బుక్ చేసుకున్నాను ఇంటికి వెళ్దాం అని. అదే 12th ఫ్రైడే అని పెట్టారు. అవును, ఈ ఫ్రైడేనే, ముందే వెళ్ళాలి కదండి. అదే ఇది పికప్ పాయింట్ ఎక్కడ చెప్పగలరా? పికప్ పాయింట్ మన బంజారాహిల్స్ అండి. ఒక పని చేస్తారా అంటే, నేను ఇటు ఓఆర్ఆర్ మీద వచ్చేస్తాను. ఓకే, గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర ఏమైనా కనెక్ట్ అవ్వగలరా? వచ్చేస్తానండి. ఎన్ని గంటలకు రమ్మంటారు? మీరు అంటే నేను 10 o'clock అట్లా బయలుదేరదాం అనుకుంటున్నాను. 9 to 10 బిట్వీన్ మార్నింగ్. పొద్దున్న అండి సాయంత్రం అండి? ఇవే తగ్గించుకుంటే మంచిది. మార్నింగ్ 10 గంటలకు అండి. నేను 9:30 వరకు వచ్చేస్తానండి. కంట్రీలో ఉన్నావు బేటా. ఓకే. ఇది లగేజ్ ఎక్స్ట్రా ఉందా సార్? లేదండి, నాది ఒక 2 బ్యాగులు ఉన్నాయండి. నార్మల్ మన సూట్ కేసు ఒకటిను, ఇంకొకటి నా హ్యాండ్ బ్యాగ్ అండి, అంతే. అదే నా హ్యాండ్ బ్యాగ్ అండి, అంతే. అదే హ్యాండ్ కి వేసుకునేది. అది కొంచెం లగేజ్ మాత్రం కొంచెం మాక్సిమం ఒక్క బ్యాగ్ ట్రై చేయండి సార్. అంటే ఎక్కువైనా కూడా మళ్ళీ మనకి మీ ఒళ్ళోనే పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే జనాలు ఎక్కుతారు కదా. నా మీద పెట్టుకుంటానండి. కాకపోతే ఒక చిన్న కండిషన్ అండి. కండిషనింగ్ కాదులేండి, కొంచెం చిన్న రిక్వెస్ట్. రాజమండ్రి వరకు అంటే సగం దూరం నేను తోలుతాను, అక్కడ నుంచి మీరు తోలగలరండి? డ్రైవింగ్ వచ్చా మీకు? అంటే మళ్ళీ వైజాగ్ వరకు ఒక్కడే అంటే కష్టం కదా, బాగా టైర్డ్ అయిపోతాము. నాకు డ్రైవింగ్ వచ్చండి, నేను తోలుతానులేండి. బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వా? పర్లేదా? పర్లేదండి, నేను తోలుతాను. అదే వైజాగ్ వరకు నేనే ఒక్కడనే డ్రైవ్ చేయాలంటే కష్టం కదా విజయ్ గారు, అందుకనే కొంచెం ఏదో చేదోడు వాదోడుగా వెళ్తే సరిపోతుంది కదా. పైగా మంది 2-wheeler. 2-wheeler 4-wheeler కదండి. మంది అయితే 2-wheeler అండి. నేను 4 అని చెప్పి నేను బుక్ చేశానండి, లేకపోతే ఎంక్వైరీ చేసేవాడిని కాదండి నేను. ఏమండి 4 అంత దూరం బైక్ మీద అయితే, నాకే బైక్ ఉందండి, నేను ఆ బైక్ మీద వెళ్ళిపోతా కదా బ్రో. బైక్ ఏంటి? బైక్ కాదు, హీరో సైకిల్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటి అన్న నువ్వు, ఏం మజాక్లు అనుకుంటున్నావా మా గురించి? ఎవరివి నువ్వు అసలు? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్. ఏదో ఊరికి పోదాం అనుకుని చూస్తే నువ్వేమో 5,000 6,000 ఉన్నాయి ఆడ టికెట్లు, నువ్వేమో ఇప్పుడు వచ్చి హీరో సైకిల్ అంటున్నావు. మజాక్ ఏంది బ్రో? మజాకే లేదు, మొత్తం కండిషన్ లో ఉంది. మొన్నే కొత్త టైర్ కూడా వేయించాను, కొత్త టైర్ కొత్త ట్యూబ్. అరే నిన్ను కొడతారా? అరే నువ్వు అసలు ఏడున్నావు చెప్పురా. అరే నేను వస్తారా? అరే నీ దగ్గరికి ఎక్కడున్నావు చెప్పు నువ్వు. ఫ్రంట్ టైర్ 35, బ్యాక్ టైర్ 34 పెట్టుకుంటే తొక్కితే వైజాగ్ వచ్చేయాలా? అరే నేను కూర్చుంటే పగిలిపోద్దిరా, అంతుంటా. నువ్వు నన్నేం మోస్తావురా నువ్వు? తొక్కురా. అరే నిజంగా వస్తావరా నీ దగ్గరికి? ఎలా దొక్కుతావో చూస్తారా నేను. 1 కిలోమీటర్ దొక్కుతావరా నన్ను వేసుకొని? ఎవరైనా వెళ్తారా హీరో సైకిల్ మీద రాజమండ్రి వరకు? అసలు ఎలా పెట్టావురా నువ్వు అసలు యాప్ లో? నాకు అర్థం కాదు బ్రో. అవన్నీ కాదు, గచ్చిబౌలి ఎవరు అక్కడికి వచ్చేసాయి. ఎక్కి తొక్కితే ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చేయించాను. ఎలా రా? అరే ఎందుకురా? ఎవడరా నీకు రీఛార్జ్ చేసుకున్నాడు నీ దగ్గర? అసలు ఫాస్టాగ్ అసలు ఎలా చేసుకున్నావురా నువ్వు? కార్ నంబర్ పెడతాం బ్రో. ఏంది నువ్వు కార్ అంటే వేరా, మళ్ళీ సైకిల్ చెప్తూ నువ్వే దొరికేవరా నాకు? ఇప్పుడు ఏంట్రా? అరే నిజం చెప్పు, జోక్ లేకు. కారా సైకిలా అదొక్కటి చెప్పు నాకు. కాదు బ్రో, నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి నిన్ను వైజాగ్ లో ఏసీ స్లీపర్ లో దించమంటావా? నువ్వు నన్ను ఒక్కరిని ఎందుకు తీసుకెళ్తావురా? ఇంకో 4 కూడా తీసుకెళ్తావు కదరా. తలా 1000 రూపాయలు వేసుకుంటే 5,000 అవుతాయి కదరా బాబు. అవును బ్రో, నీకు ప్రీమియం కింద వెనక సీట్ ఇస్తా. అరే పరంధామయ్య, నీ పేరు పరంధామయ్యనే నారా? అరే రేట్ క్యాన్సిల్ చేయమంటావేంటి రైడ్? అరే నీ బొచ్చులో రైడ్ నాకెందుకురా బాబు? నువ్వు క్యాన్సిల్ చేసి పాడు దొబ్బేరా. రే మీ సిస్టర్ భవానీ గారు మీ నంబర్ ఇచ్చారు మీకు ప్రాంక్ కాల్ చేయమని. నేను రెడ్ ఎఫ్ఎం నుంచి మాట్లాడుతున్నాను, ఆర్జే రాజు నా పేరు. ఓకే, ఆర్జే రాజు గారు తెలుసండి. మీ ప్రాంక్ వీడియోస్ వింటుంటా, నాకు అప్పటికి మీ వాయిస్ వచ్చి డౌట్ వచ్చింది మీరేనా లేదా అని చెప్పి.
రేట్ క్యాన్సిల్ చేయమంటారా ఏంటి? వస్తారా? చేయండి మీరు క్యాష్. ఫాస్ట్ ట్యాగ్ డబ్బులు ఎవరు కడతారు బ్రో? మా అక్కనే కడుతుందండి, భవానీ గారు. మీకు నెంబర్ ఇచ్చింది కదా, మా అక్క కడుతుంది. ఓకే బ్రో, హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్గా. హ్యాపీ. ఓకే బ్రో, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.